Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked రైట్ సార్, before. ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును కంగ్రాచులేట్ చేశారు. అణుకేంద్రాలు మూడుని కూడా నతాంజ్, ఫోర్డో, ఎస్ఫహాన్లని పూర్తి స్థాయిలో డిస్మాంటిల్ చేశామని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. యాజ్ యూ రైట్లీ సెడ్, మీరు ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీగా నిర్ధారణ చేసేదాకా మనం వాటి మీద స్పష్టత రాకపోవచ్చు, యాజ్ యూ రైట్లీ సెడ్. బట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, అండ్ యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ డొనాల్డ్ ట్రంప్ టు టేక్ సచ్ ఇనిషియేటివ్ అండి? నిన్న రాత్రే మనం చర్చలో చాలా స్పష్టంగా చర్చించుకున్నాం, డిస్కస్ చేసాం. ఇది ఇజ్రాయెల్ ఎంతవరకు కొట్టగలదో, ఎంతవరకు ఆపరేషన్ చేయగలదో అంతవరకు ఆల్రెడీ చేసేసింది. ఇంతకు మించి వాళ్ళ కెపాసిటీ లేదు. నెక్స్ట్ మిగిలింది ఈ యొక్క మూడు ఏవైతే లోపల ఉన్నాయో, డీప్ కొండ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఫెసిలిటీస్ ని కొట్టడం తప్ప ఇంకేం మిగలలేదు ఇజ్రాయెల్. అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్ కనుక బరిలో దిగకపోతే ఇజ్రాయెల్ ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఇజ్రాయెల్ వాళ్ళ సైన్యాన్నో, వాళ్ళ స్పెషల్ ట్రాక్ కమాండోస్ నో, ఎలిట్ ఫోర్స్ నో పంపించి భూమిలోకి అక్కడ లోపల వెళ్ళి వాళ్ళు డెటనేటర్స్ పెట్టి పేల్చాల్సిన ఒక్కటే ఆప్షన్ ఉంది వాళ్ళకి. దాంతో ఎంత రిస్క్స్ ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి అది మినహాయించి వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు. వాళ్ళ దగ్గర అటువంటి బంకర్ బస్టర్ బాంబ్స్ లేవు. బంకర్ బస్టర్ బాంబ్స్ ఒక అమెరికా తప్ప ఇంకెవరి దగ్గర లేవు. అది కూడా ఒక బీట్ బాంబర్ మాత్రమే వాడగలదు, ఇంకెవరు వాడలేదు. కాబట్టి ఈ విషయం మనకు నిన్న కూడా చర్చించాము. ప్లస్ దీనిలో చాలా చాలా కీలకమైంది ఏంటంటే, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైంది ఏంటంటే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ పీస్ అన్నాడు. అంటే ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేయదలుచుకోలేదు. ఆపరేషన్స్ ఇజ్రాయెల్ ఏం అడిగిందో అది చేశాడు. ఇజ్రాయెల్ ఏమన్నారు, మిగతా అంతా మేము పని చేసుకుంటాము, ఈ ఒక్క పని చేసి పెట్టండి మాకు, వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఇన్స్టలేషన్స్ కొట్టండి, ఈ మూడు ఎస్టాబ్లిష్మెంట్స్ కొట్టండి మీరు అని అడిగారు. ఆ మూడింటి మీద బంకర్ బస్టర్ బాంబ్స్ వేసేసింది అమెరికా. సో కాబట్టి ఇంకా అమెరికా అక్కడ ఆపరేషన్స్ వాళ్ళకి అవసరం లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో వీ మే నాట్ నీడ్ ద సర్వీసెస్ ఆఫ్ అవర్ గ్రేట్ ఫోర్సెస్ అని చెప్పాడు. అంటే ఎవరైతే వేశారో వాళ్ళ సేవలు మనకి ఇంకా అక్కర్లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ప్లస్ టైం ఫర్ పీస్ అంటున్నాడు. టైం ఫర్ పీస్ అంటే అర్థం ఏంటి, మళ్ళీ అమెరికా కొట్టదలుచుకోలేదు. అన్నిటికంటే చాలా కీలకమైనటువంటి దాంట్లో మనకు వచ్చేటువంటి అనాలిసిస్ ఏంటంటే, ఈ రెజీమ్ ని చేంజ్ చేయదలుచుకోలేదు. నిన్న మనం అదే డిస్కస్ చేసాం. ఖమేనీ ప్రభుత్వం చేంజ్ చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి? డొనాల్డ్ ట్రంప్ కి. అమెరికా డీప్ స్టేట్ కి రెజీమ్ చేంజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అమెరికా ఏంటంటే అక్కడ రెజీమ్ ఉండాలి, ఖమేనీ ప్రభుత్వం ఏదో ఒకటి ఉండాలి, రోజు బెదిరించేటువంటి ప్రభుత్వం ఉండాలి. ఆ థ్రెట్ లేకపోతే కనుక వెస్ట్ ఏషియాలో అమెరికా యొక్క అవసరం ఎందుకు ఉంటుంది ఎవరికైనా? అమెరికా ఎందుకు కావాలి అంటే, వీడెవడో కూర్చున్నాడు, దొంగ ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు, వాడు వచ్చి మా మీద బాంబులు వేస్తాడు, మమ్మల్ని ఏదో సతాయిస్తాడు, కాబట్టి అమెరికా లాంటి కవచం ఉంది మా దగ్గర అని చెప్పుకోవడానికి అమెరికా అక్కడ ఉంది. రేపు అందరూ అక్కడ శత్రువులు ఎవరు లేరు, అందరూ మిత్రులు అయిపోయారు. షియాస్ ఇరాన్, తర్వాత సున్నీ సౌదీ అరేబియా, ఒక యహూదీ ఇజ్రాయెల్, ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారంటే ఇంకా అక్కడ మరి అమెరికాకి ఏం పని అక్కడ? అమెరికా వాళ్ళ దగ్గర ఒక బ్యారెల్ ఇది కూడా మన పెట్రోలియం కూడా కొనుక్కోవట్లేదు కదా. అమెరికాలో చాలా పెట్రోలియం ఉంది, అక్కడికి కొనుక్కోవట్లేదు. గతంలో అయితే వాళ్ళు లార్జెస్ట్ బయర్ గా ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు లార్జెస్ట్ బయర్ అంటే చైనా, సెకండ్ లార్జెస్ట్ భారతదేశం. కాబట్టి నిజంగా ఆ వెస్ట్ ఏషియాలో అమెరికా యొక్క ప్రెజెన్స్ ఎవరికి అవసరం లేదు కదా. సో ఆ వాళ్ళ ప్రెజెన్స్ ఉండడానికి అవసరం అని చెప్పేసి వీళ్ళకి ఆప్షన్ లేదు. ఎవరికి? అమెరికాకి ఆ ఒక రెజీమ్ ని మెయింటైన్ చేయాలి. అందుకనే బెంజమిన్ నెతన్యాహు ఖమేనీని చంపుతాను అంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు డొనాల్డ్ ట్రంప్. దానికి ఈ యొక్క కాంప్రమైజ్ ఏంటంటే, సరే నేను ఆయన్ని ఖమేనీని చంపను, మాకు ఈ పని చేసి పెట్టండి అని అమెరికాని అడిగితే, ఈ మూడు సైట్స్ ఏదైతే ఇజ్రాయెల్ కొట్టలేకపోయిందో ఆ మూడు సైట్స్ మాత్రం కొట్టేసి ఇంకా ఆఫ్ ర్యాంపింగ్ అంటారు. ఆఫ్ ర్యాంపింగ్ అంటే తెలుసు కదా మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఈ మన పివిఎన్ నరసింహారావు ఫ్లైఓవర్ ఉంది మనకు, దాంట్లో మధ్యలో అంత చివరి దాకా వెళ్లకుండానే ఆ ర్యాంప్ దిగి మనం రోడ్స్ ఉంటాయి. అలా ఆఫ్ ర్యాంపింగ్. ఇది యుద్ధం
ఫుల్ స్కేల్ వాడకుండా మధ్యలో దిగిపోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఇట్ ఇస్ టైమ్ ఫర్ పీస్ అన్నది. ప్లస్ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ఇప్పుడు ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఇన్సిస్ట్ చేయలేడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పని అయిపోయింది కదా. మీరు వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని మీరు ధ్వంసం చేయాలి, అయిపోయింది. మీరు చేయలేని మిగిలిపోయిన పని మేము కూడా మేము చేసేసాం, అయిపోయింది. కాబట్టి మీ రెజ్యూమ్ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, మీరు వదిలేయండి అని అమెరికా అంటాం. అది అక్కడ జరుగుతున్న జియో పాలిటిక్స్. రైట్ సార్. అంటే నిన్న ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నాం సార్. ఇజ్రాయెల్కి ఆ శక్తి సామర్థ్యం రెండు లేవు. ఒకటి ఏంటంటే B2 స్పిరిట్ బాంబర్స్ వాళ్ళ దగ్గర లేవు, యాజ్ వెల్ MOP లేదు. మనం మాట్లాడుకున్నాం మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ వాళ్ళ దగ్గర లేదు, ఉన్నది అమెరికా దగ్గరే. అంతకుముందున్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ MOAB మ్యాసివ్ ఆర్డినెన్స్ ఆల్ బ్లాస్ట్ అనే పేరుతో, ఎయిర్ బ్లాస్ట్ అనే పేరుతో వాళ్ళు పెట్టుకున్నారు. అది ఆఫ్ఘనిస్తాన్లో ప్రయోగించారు 2017, అక్కడితో అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని దాటి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే ఆ రెండింటిని లోడ్ చేసుకొని B2 స్పిరిట్ వెళ్ళి కొట్టిందంటే, మీరు చెప్పిన పర్వత సానువుల పక్క నుంచి లోపలికి దిగాలంటే అసలు అరణ్యాల్లో పర్వతాల్లో వాటిని ఛేదించగల సామర్థ్యం వీటికి ఉన్నదా, అవి ఎక్కడి వరకు వెళ్ళి ఉంటాయి? ఎందుకంటే